జపనీస్ జీవిత పాఠాలు. జపాన్ జీవన విధానమే ప్రత్యేకం. తినే తిండి, చేసే పని, అనుభవించే జీవితం అన్నీ విభిన్నమైన మార్గాలే. అందుకే జపనీయుల ఆయుష్ కూడా అధికం. వాళ్ళు తమ జీవన శైలిలో అనుసరించే రకరకాల ఆలోచనలు, భావనలతో ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నారు. ఇకిగై అందులో ఒకటి. దాంతోపాటు మరిన్ని జపనీస్ టెక్నిక్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. పొమెడోరో, టేక్ ఏ స్మాల్ బ్రేక్. అబ్బబ్బా, ఊపిరి పీల్చుకోవటానికి కూడా టైం లేదు. ఈ ఉద్యోగం కంటే నరకం మేలు అని బాధపడుతూ పనిచేసే ఉద్యోగులతో ఆశించినంత ఫలితాలు రావని అధ్యయనాలు చెబుతున్నాయి. బ్యాంకులు, స్టాక్ మార్కెట్ సేవలు, కస్టమర్ కేర్ విభాగాలు, ఇలా ప్రతి పనిలో నిమిషం కూడా ఖాళీ ఉండదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేశాక తలనొప్పి వచ్చేస్తుంది. అలాగని అంత పని చేసినా ఆశించినంత ఫలితం లభించదు. ఎందుకంటే గంటలు గంటలు కదలకుండా కూర్చుని పనిచేసే ఉద్యోగుల వల్ల అత్యద్భుతమైన ఫలితాలేమీ రావడం లేదని గుర్తించారు జపాన్ కంపెనీల యజమానులు. రకరకాల అధ్యయనాలు చేసి నిపుణుల సూచనలు పాటించి ఒక సూత్రాన్ని కనుక్కున్నారు. అదే పొమెడోరో టెక్నిక్. పని ప్రదేశాల్లో ప్రతి అరగంటకు ఒకసారి చిన్న చిన్న బ్రేకులు తీసుకోవడం, పని చేసినంతసేపు తల పక్కకు తిప్పకుండా చేయడం, ఇదే టెక్నిక్. ఇలా స్మాల్ బ్రేకులతో అద్భుతాలు సృష్టిస్తున్నారు జపాన్ ఉద్యోగులు. ఇకిగై జీవితానికి ఒక అర్థం. జీవితానికి ఒక సార్థకత ఉండాలి. అర్థం లేకుండా బతికితే మనకు జంతువులకు తేడా ఏముంటుంది? ఈ మాట మన పెద్దలు పదే పదే అనేవాళ్ళు. జీవితానికి అర్థం, పరమార్థం అంటామే, అదే జపనీయులు చెప్పిన ఇకిగై. భారతీయ ఆధ్యాత్మికత కూడా ఇదే బోధిస్తుంది. జపనీయుల ఇకిగై సారం కూడా ఇదే. ఆ భాషలో ఇకి అంటే జీవితం, గై అంటే విలువ. అర్థవంతమైన జీవితాన్ని గడపడమే ఇకిగై. జపనీస్ మనస్తత్వ శాస్త్రవేత్త మిచికో కుమనో చెప్పారిలా: ఒక వ్యక్తి ఒక పనిని మనస్ఫూర్తిగా, సంతృప్తిగా చేసినప్పుడే అది వారి మానసిక, శారీరక ఆరోగ్యానికి, ఆనందోత్సాహాలకు తోడ్పడుతుంది. అంటే జీవితాన్ని అర్థవంతంగా గడుపుతున్నట్లు. సంతృప్తికర అనుభవం ఆనందాన్ని ఇస్తుందన్నది ఇకిగై ముఖ్య ఉద్దేశ్యం. అందుకే జీవితానికి ఒక అర్థాన్ని నిర్వచించుకుని అంకితభావంతో పనిచేయండి. చేస్తున్న పనిని ఇష్టపడండి. ఆ పని మన జీవితానికి ఒక అర్థవంతమైన ముగింపునిస్తుంది అంటుంది ఇకిగై. వాబీ సాబీ. ఏది శాశ్వతం? ఈ ప్రపంచానికి ఆది అంతం లేదు. విశ్వాన్వేషణ మొదలే కాలేదు. సముద్రం గురించి సగమే తెలుసు. ఏ సిద్ధాంతం పరిపూర్ణం కాదు. అసలు మనిషి జీవితమే శాశ్వతం కాదు. ఇవన్నీ వేదాంతంలో అనిపించవచ్చు, కానీ సత్యాలే. మనిషి కనుక్కోవాల్సింది, తెలుసుకోవాల్సింది అనంత విశ్వం, అంత బ్రహ్మాండం, అసాధ్యం కూడా. ఈ తత్వాన్ని తెలుసుకున్నప్పుడు మనిషికి పరిధులు ఉన్నాయని, ప్రకృతికి, కాలానికి మనం అతీతులం కాదని బోధపడుతుంది. అహం నశిస్తుంది. ఈ భూగోళంలో మనం ఏం కాదని అర్థమవుతుంది. ఆ భావన ఒత్తిడికి గురిచేయదు. దీన్నే జపాన్లో వాబిసాబి అని పిలుస్తారు. ఇదొక తత్వ దృక్పథం. అస్పష్టత అనేది అందమైనది, ఎందుకంటే అది అనేక అవకాశాలకు దారి చూపుతుంది అని అంటాడు జపాన్ తత్వవేత్త. కాబట్టి అన్నీ తెలుసుకోవాలని, అన్నీ సాధించాలని, అంతా అనుభవించాలని ఆరాటపడుతూ, పరిగెడుతూ మనశ్శాంతి లేకుండా జీవించవద్దు అనేది వాబిసాబి. పోషిన్. ప్రతిదీ ఆరంభం లాగానే. శిక్షణ తీసుకుంటున్నప్పుడు ఉండే ఉత్సాహం, కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు కనిపించే దూకుడు, కొత్త సినిమా విడుదలైనప్పుడు చూపించే ఆసక్తి, కొత్త వస్తువు కొన్నప్పుడు లభించే ఆనందం, ఇవన్నీ కొత్తగానే బాగుంటాయి. ఉద్యోగం రాను రాను గుదిబండగా మారుతుంది. సినిమాలు బోరు కొడతాయి. ఏ వస్తువు కొన్నా మజా ఉండదు. ఎందుకిలా? వయసు పెరుగుతున్న కొద్దీ ప్రతి పాత అనుభవం లాగే అనిపిస్తుంది. ఆసక్తి ఉండదు. కుతూహలం చచ్చిపోతుంది. ఏదైనా మొదట్లో ఉండే ఉత్సాహం ఆ తర్వాత మాయమైపోతుంది. కానీ మొదట్లో కలిగే ఆసక్తిలా ప్రతిసారి అలాగే ఉంటే, అదే ఉత్సుకతతో మొదలు పెడితే ఎంత బాగుంటుంది అంటుంది పోషిన్ టెక్నిక్. వయసును కూడా వెనక్కి నెట్టి మెదడును చురుగ్గా ఉంచి ఆయుష్ను పెంచుతుంది ఆ ఉత్సాహం అంటున్నారు జపనీయులు. అందుకే వయసును లెక్క చేయకుండా పోషిన్ టెక్నిక్ను అనుసరించాలి. హరహచిబు 80-20. తిండి ఎంత తినాలి అనే ప్రశ్నకు లెక్కలేని సమాధానాలు ఉన్నాయి. పోషకాహార నిపుణుల లెక్కల్లో అయితే ఒక మనిషికి ఇంచుమించు 2000 క్యాలరీలు అవసరం. కానీ ఈ తరంలో తిండి లెక్కలు తప్పుతున్నాయి. రుచిగా ఉందంటే చాలు, ఎడాపెడా లాగించడం. ఎలాంటి తిండి తింటున్నారన్న ఎరుక కూడా లేదు ఇప్పుడు. జపాన్లో ప్రజల ఆయుర్దాయం ఎక్కువ కాబట్టి వాళ్ళు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు అనే అంశాల మీద అనేక పరిశోధనలు జరిగాయి. జపనీయుల సంప్రదాయ భోజనానికి ఒక పద్ధతిని అనుసరిస్తారు. ఎంత విందు భోజనమైనా కడుపు నిండా తినరు. 80% కడుపు నిండిపోయి ఇంకా 20% ఖాళీగా ఉన్నప్పుడే భోజనాన్ని ఆపేస్తారు. అంటే 30 పొట్ట మాత్రమే నిండుతుందన్నమాట. దీన్నే జపనీయులు హరహచిబు అంటారు. 80% తిని 20% పొట్టను ఖాళీగా ఉంచితే
సగం రోగాలు రావని, జీర్ణ ప్రక్రియ సజావుగా సాగుతుందని వైద్యులు కూడా చెబుతున్నారు. తిన్నామా తెల్లారిందా అన్నట్లుంటే బద్ధకం కమ్మేస్తుంది. పని రొటీన్గా చేసే కొద్దీ అనాసక్తి ఏర్పడుతుంది. కొత్త ఆలోచనలే రావు. మార్పును అస్సలు ఊహించలేం. ఒక వ్యక్తి జీవితమైనా, ఒక సంస్థ భవిష్యత్తు అయినా మార్పు లేకపోతే వెనకబడిపోవడం ఖాయం అంటుంది జపనీస్ కొత్త సూత్రం కైజెన్. అందుకే ఆఫీస్ బాయ్ నుంచి అధినేత వరకు పనిలో మార్పును చూపించాలన్నదే కైజెన్ ఉద్దేశం. జపాన్లోని పని సంస్కృతి ఎక్కువ. అలాగని సృజనాత్మకత లేకుండా యంత్రాల్లా పనిచేసినా ఫలితం ఉండదు. పోటీ ప్రపంచాన్ని తట్టుకోవాలంటే ఎప్పటికప్పుడు మార్పును చూపిస్తూ పనిచేయాల్సిందే. కైజెన్ సూత్రాన్ని జపాన్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు అనుసరించి మంచి ఫలితాలు రాబట్టాయి. ఉద్యోగులందరూ మూకుమ్మడిగా కైజెన్ సూత్రంతో సంస్థలను మరో మెట్టు పైకి తీసుకెళ్లారు. ఈ సూత్రం మన వ్యక్తిగత జీవితాలకు సైతం అన్వయించుకుంటే ఖచ్చితమైన మార్పు వచ్చి తీరుతుంది. చిన్న మార్పులతోనే జీవితం మారుతుంది. కైజెన్ మార్పు చూపించండి. Analysis, planning, try, do, keep and down, success.